श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं। गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं వందే జగద్గురుం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు నమస్కరిస్తూ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస పాసుర విశేషాలలో భాగంగా 28వ పాసురం దాని యొక్క విశేషాల గురించి ఈ రోజున మనం తెలుసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాం. గోపికలందరూ కూడా మార్గశిరష స్నానం చేయాలి అని వచ్చామని కృష్ణుడితో మనవి చేసి దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ కూడా అడిగారు. వాళ్ళని సన్మానం చేయాలి అని కోరుకున్నారు. సన్మానంలో ఏవే వస్తువులు కావాలో అవన్నీ కూడా కృష్ణుడిని అడిగారు. అన్నీ చెబుతూ మేము నీకోసమే వచ్చాం స్వామి అని మరలా చెప్పారు. ఈ విధంగా చెప్పినటువంటి మాటలన్నీ విని కృష్ణ పరమాత్మ ఆ గోపికలందరితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ గోపికలారా, మీరందరూ కూడా కోరినవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. మీరు పరిశీలించి కృప చేయమని అన్నారు కదా, కాబట్టి పరిశీలించి చూడంగా మీ అభిప్రాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వ్రతం చేసి మహత్తరమైనటువంటి అలంకరణాలని భోగాల్ని కావాలి అనేటువంటి కోరిక, దానికి ఒక అధికారం ఉండాలి కదా. అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ అది పొందాలి అంటే దానికి ఒక అధికారం ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి కదా. ఫలం నాశించినటువంటి మీరు ఆ ఫలావాప్తి కోసం అని చెప్పి ఏదో ఒక ప్రయత్నం కూడా చేసి ఉండాలి కదా. ఆ ప్రయత్నం ఏదో మీరేం చేశారో అదేంటో తెలుసుకోవాలి అని ఆ కృష్ణుడు గోపికలతోటి మాట్లాడుతూ, అది తెలిస్తే తప్ప నేను మీకు ఏదైనా ఇవ్వడానికి కుదరదు అన్నాడు. దానికి తగినటువంటి యోగ్యత మీకు ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ వస్తువులన్నీ కూడా ఇవ్వగలను. కనుక మీకు ఉన్నటువంటి అధికారము యోగ్యత ఎలాంటిదో వివరించండి. ఫలాన్ని పొందాలి అని కోరేటువంటి వాళ్ళు దానికి సాధనం కూడా సంపాదించాలి కదా. మీరు అలాంటి సాధనం దేన్నైనా సరే ఆర్జించారా అని కృష్ణుడు అడిగాడు. అలా అడిగినప్పుడు ఆ గోపికలందరూ కూడా వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న విషయాన్ని వెలిపుచ్చుతూ ఆ గోపికలందరూ కూడా చెప్తున్నారు, స్వామి మేమందరం కూడా పరమ పురుషార్థమైనటువంటి నిరంతరమైన భగవత్ సంశ్లేషపూర్వకమైనటువంటి భగవత్ కైంకర్యాన్నే మేము కోరుకుంటున్నాం తప్ప మరి దేనిని మేము కోరుకోవడం లేదయా. కనుక మేము ఏదో యోగ్యతని సంపాదించుకొని రాలేదు, అసలు సంపాదించుకోవడానికి యోగ్యత కోసం మేము రాలేదు స్వామి. యోగ్యతని ఇచ్చినా యోగ్యత కలిగించినా యోగ్యత రూపంలో ఉన్నా అది భగవంతుడు అయినటువంటి నీకు మాత్రమే సాధ్యం, కానీ మేమందరం కూడా ప్రయత్నం చేయట్లేదు. నీవే మాకు కావాలన్న ఒకే ఒక కారణంతో మేము ఉన్నాము అని చెప్పి ఆయనకు చెప్తూ, సర్వేశ్వరుణ్ణే ఉపాయంగా నమ్మినటువంటి వాళ్ళు, అలాగే ఆ పరమాత్మ కంటే కూడా ఇతరములైనటువంటి ఉపాయాలు ఏవైనా సరే వాళ్ళు ఆర్జించుకున్నవి వాటిని పొందడం కోసం, ఎవరిని పొందడం కోసం అంటే భగవంతుడిని పొందడం కోసం ప్రతిబంధకాలు అవుతాయి. మేము సొంతంగా ఏదైనా ఒక విషయాన్ని సాధించుకొని ఇది సాధనము అని చెప్పి ప్రయత్నం చేసి నీ దగ్గరికి వస్తే ఒకప్పుడు అది నిన్ను చేరడానికి, నీవు మమ్మల్ని చేరడానికి ప్రతిబంధకం కావచ్చు. కనుక మేము అలాంటి సాధనాలు ఏమీ తీసుకొచ్చుకోలేదయ్యా, అలాంటి యోగ్యతలు మా దగ్గర ఏమీ లేవు అని చెప్పి పరమాత్మకు చెబుతూ, భగవంతుడిని పొందడానికి భగవంతుడే ఉపాయమని, ఆ భగవంతుడిని ఆశ్రయించేటువంటి వాళ్ళకి భగవత్ తత్వాన్ని పొందడంలో కోరిక ఉంటే చాలు, ఇంకేమున్నా లేకపోయినా ఆ భగవంతుని యొక్క కటాక్షం అనేటువంటిది లభిస్తుంది. భగవంతుని తెలుసుకోవాలని, భగవంతుడిని చేరుకోవాలనేటువంటి జిజ్ఞాస కనుక లేకపోతే వాళ్ళ యొక్క మనుగడ నశించిపోతుంది. అందుచేత భగవత్ ప్రాప్తి కోసం కావలసినటువంటి ఆసక్తి లేదా జిజ్ఞాస అనేటువంటిది ఉంటే చాలయ్యా, మరేమీ అక్కర్లేదు అని చెబుతూ గోపికలు కృష్ణుడితో ఇంతకు ముందు కూడా 3 మాటలు చెప్పారు. ఏమిటంటే, నీకు మంగళం పాడడానికి మేము వచ్చామన్నారు ఒక పాసురంలో.
నీ కటాక్షాన్ని మా మీద ప్రసరింపచేయమని అడిగారు ఇంకొక పాసురంలో. నేనటి పాసురంలో నిన్నే కోరుకొని వచ్చాం స్వామి అని స్పష్టపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లా భగవంతుణ్ణి మాత్రమే కోరుకుంటూ వచ్చినటువంటి ఆ గోపికలందరినీ కూడా ఇలా ప్రశ్నించాడు. మీ దగ్గర ఏ సాధనాలు లేకపోతే ఎట్లాగయా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము వచ్చినటువంటి కార్యాన్ని పరిశీలించి అనుగ్రహించు అని గోపికలు చెప్పారు కదా. అలా చెప్పినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వీళ్ళని పరిశీలిస్తున్నాడు. ఎలా పరిశీలిస్తున్నాడు? వీళ్ళకి నేను కనుక కాకుండా మరొక సాధనం ఏమైనా వీళ్ళ దగ్గర ఉన్నదా అంటే, పరమాత్మ ఆయన్ను మాత్రమే ధ్యానించాలని కోరుకుంటాడు, ఆయనను మాత్రమే తెలుసుకోవాలని కోరుకుంటాడు. వీళ్ళకి సెకండ్ థాట్స్ ఏమైనా ఉన్నాయా, రెండవ ఆలోచనలు ఉన్నాయా, రెండవ పరమాత్మను కానీ రెండవ దైవాన్ని కానీ ఏమైనా కొలుస్తూ ఉన్నారా అనేటువంటి ఒక ధోరణి కూడా ఆ పరమాత్మ యొక్క పరిశీలనలో కనిపిస్తుంది మనకు. అట్లాగే శ్రీకృష్ణుడు ఇలా పరిశీలిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారు? దయ చూడమన్నారు, కృపచేయము అన్నారు. ఇలా కోరుకున్నప్పటికీ దానికి ప్రతిబంధకంగా వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు కానీ, వీళ్ళు ఆర్జించినటువంటి జ్ఞానాన్ని కానీ, అట్లాగే ఈ గోపికలు పొంది ఉన్నటువంటి భక్తిని కానీ వీళ్ళు సాధనంగా నమ్మారా లేదా అని పరిశీలన చేస్తూ ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ వీళ్ళ జ్ఞానము, వీళ్ళ భక్తి, వీళ్ళు ఆచరించినటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏవైనా సాధనములుగా కనిపిస్తున్నాయా, అవి కూడా నేను నా వల్లనే కలుగుతాయని వీళ్ళు నమ్ముతున్నారా అని పరిశీలిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అదేమీ లేదయ్యా, మాది అని చెప్పుకోదగినటువంటి సాధనం ఏమీ లేదు, నీవు మాత్రమే సాధనము అని గోపికలు ఈ పాసురంలో పరమాత్మకు విన్నవిస్తున్నారు. మొట్టమొదటగా భగవానుడే ఉపాయము అని నమ్మినటువంటి వాళ్ళు భగవత్ సన్నిధిని, భగవత్ ప్రాప్తికి సాధనంగా వాళ్ళు ఆచరించినటువంటి సత్కర్మ ఏదీ లేదు అనుకోవాలి. అంటే ఏ సత్కర్మ కూడా నేను ఆచరించానని అహం భావనతో వాళ్ళు ఉండకూడదు. ఈ ఆచరించినటువంటి కర్మ భగవత్ ప్రాప్తి కోసం నేను చేశాను అని మనం అనుకుంటే అది పరమాత్మకు దగ్గర చెయ్యదు. భగవంతుణ్ణి పొందడం కోసం పరమాత్మయే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ కర్మను చేయించాడని అనుకున్నప్పుడు భగవత్ ప్రాప్తి మనకు కలుగుతుంది. ఇక రెండవది ఏంటంటే, తనకు ఏ యోగ్యత లేదు అని తెలపడానికి భగవత్ సన్నిధిని తన తక్కువతనాన్ని లేదా తన నికృష్టత్వం అంటే దేని తప్పుడు మాట కాదండి, తన యొక్క తక్కువతనం, తన యొక్క జీవన విధానములో ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తూ, నేను నీకంటే కూడా ఇలా తక్కువ వాడిని, అంతే తప్ప నీతో సమానమైన వాడిని కాదు, నీకంటే గొప్పవాడిని అంతకంటే కాదు అనే విషయాన్ని ఒప్పుకోగలగాలి మనసారా. అలా ఒప్పుకోగలిగినటువంటి వాడు ఆ తర్వాత తనకున్నటువంటి సుకృతం అంతా కూడా, నేను చేసినటువంటి పుణ్యమంతా నేను చేసిన పుణ్యం అనుకోకుండా ఈ పుణ్యమంతా కూడా తన స్వామి అయినటువంటి భగవానుడు కళ్యాణ గుణపరిపూర్ణుడు అవ్వటం వల్ల మాత్రమే జరిగింది. ఈ పుణ్యకర్మ కూడా నేను పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షం నా మీద ఉండడం చేతనే ఆచరించగలిగాను అని భావించగలగాలి. అట్లాగే గుణపూర్ణత కలిగి ఉండడం, మంచి మంచి గుణాలను పొందుతూ ఉండడం, అట్లాంటి వాడితో, గుణపరిపూర్ణుడైనటువంటి వాడితో తమకు విడదీయరానటువంటి బలమైన సంబంధం ఉన్నది అని భావించగలగాలి పరమాత్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని. అలా విడదీయరానటువంటి బంధం మాకు ఉన్నది అని భావించినప్పుడు మాత్రమే పరమాత్మ కటాక్షిస్తారు అని వీళ్ళు చెప్పకనే చెబుతూ ఉన్నారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, అంతకు ముందు చేసినటువంటి అపచారాలు కానీ, ఉపచారాలు అనేటువంటి బుద్ధితో చేసిన అపచారాలు కానీ ఏవైనా సరే వాటికి సంబంధించి క్షమాపణ మాత్రం తప్పనిసరిగా వేడుకోవాలి పరమాత్మ దగ్గర పశ్చాత్తాపంతో కూడుకుని. స్వామి, నీకు చేసినటువంటి ఉపచారములన్నిటిలో ఏదైనా సరే తప్పులు ఉన్నట్లయితే క్షమించవలసింది అనే క్షమా ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. అట్లాగే ఆ పరమాత్మను వేడుకునేటప్పుడు నీవే మాకు ఉపాయమవై ఫలాల్ని అనుగ్రహింపవలసినది అని నిష్కల్మషంగా కోరుకోగలిగి ఉండాలి. ఈ 6 రకాలైనటువంటి లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్లకు మాత్రమే పరమాత్మ యొక్క సాన్నిధ్యం కలుగుతుంది అని వీళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు. అట్లా వీళ్ళు చేసినటువంటి ప్రతి పని కూడా భగవత్ ప్రాప్తి కోసం మాత్రమే చేశారు తప్ప
మరొక దానికోసం కాదు అని వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఎప్పుడు ఏ రకమైనటువంటి విషయంలో రాజీ పడి ఉండాలో, ఏ విషయంలో మనల్ని మనం ఆత్మాభిమానాన్ని కూడా పక్కన పెట్టవలసి వస్తుందో, అది భగవత్ప్రాప్తి కోసమైతే దాని గురించి ఆలోచించకుండా ఉండేటువంటి వాడు మాత్రమే భగవత్ప్రాప్తిని పొందగలుగుతున్నాడు. కాబట్టి ఎవ్వరు ఎప్పుడు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నప్పటికీ ఈ చరాచర జగత్తులో మనం చేస్తున్న ఏది కూడా మనం చేస్తున్నది కాదని, మన చేత పరమాత్మ చేయిస్తున్నాడని నమ్మగలగాలి. అట్లాగే మనం పరమాత్మ కంటే ఎక్కడా కూడా ఉన్నతులము కాదు అని గ్రహించగలిగి ఉండాలి. ఇలాంటి గొప్ప గొప్ప విషయాల్ని మనం తెలుసుకోకపోతే పరమాత్మ యొక్క ప్రాప్తి అనేది మనకు కలుగదు అని గోపికలు ఈ పాసురం ద్వారా సమాజానికి ఇస్తున్నటువంటి ఒక హితం ఇది. కాబట్టి ఎవరమైనా సరే మనం చేస్తున్నటువంటి జన్మించినది మొదలు మరణం పొందేంత వరకు చేసే ప్రతి కర్మ పరమాత్మ యొక్క అధీనంలో మాత్రమే జరుగుతుంది అని గ్రహించడమే జన్మ సార్థక్యం. అట్లాంటి యొక్క గొప్ప విషయాన్ని మన ముందుంచుతున్న ఈ పాసురాన్ని ముందుగా మనం ఒకసారి పఠించుకుందాం. కరవైగల్ పిన్షెన్రుగానం శేరుందుంబోం அறிவொன்றுமில்லாத வாயுகுளத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுருவேல் நமக்கிங்கொழுக்க ஒளியாது அறியாத பிள்ளைகளோம் அம்பினாலும் தன்னை சிறுபேரடை தரவும் சீரியருளாதே இறைவா நீ தாரா இப்பறை ఏలో రెంబావాయి. ఈ పాసురంలో ఈ గోపికలందరూ కూడా స్వామిని ప్రార్థన చేస్తూ, ఓ స్వామి, నీవడిగినట్లుగా మా దగ్గర ఎటువంటి యోగ్యతలు లేవు. మేము మాకంటూ ఉన్నటువంటి యోగ్యత ఏమిటయా అంటే నీతో పాటు జన్మించడం మాత్రమే అని సూటిగా చెబుతూ, ఆ పరమాత్మ యొక్క కటాక్షం కోసం మాత్రమే వాళ్ళు ఉన్నాము అనేటువంటి ఒక విషయాన్ని మరొకసారి చాలా చక్కగా స్పష్టపరుస్తూ ఉన్నారు ఈ పాసురంలో గోపికలందరూ కూడా. అలా చెబుతూ, స్వామి, నీవు కూడా మాతో పాటు మనుష్య రూపంలో జన్మించి మాతో పాటు రేపల్లెలో జీవించావు కనుక ఆ చనువుతో, ఆ ప్రేమతో, ఆ దగ్గరతనంతో నిన్ను మమ్మల్ని విడదీయసేటువంటి యొక్క శక్తి ఏదీ లేదని, మనల్ని ఎవరూ కూడా విడదీయలేరని నమ్మి నిన్ను మేమందరం కూడా చిన్న చిన్న పేర్లతో పిలుస్తున్నామయ్యా, అంతే తప్ప మీ నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక కాదు అని స్పష్టపరుస్తూ మాట్లాడుతున్నారు. కరవైగల్ పిన్షన్రుగానం శరుందుంబోం. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకు ఉన్నటువంటి యోగ్యతలు ఏమిటో అడిగాడు కదా పరమాత్మ. అలా అడిగిన దానికి సమాధానం ఇస్తూ, పశువుల వెంట పోయి అడవిలో చేరి భుజించేవాళ్ళమయ్యా మేము అని వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ పశువుల వెంట పోయి అనే మాటలో ఒక హీనత్వం కనిపిస్తోంది. పశువులను కాసుకునేటువంటి వాళ్ళుగా వాళ్ళని వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ఇట్లా పశువుల వెంట పోయి అడవిలో చేరతామంటున్నారు. అడవిలోకే వెళుతున్నారు తప్ప మరొక పుణ్యక్షేత్రానికో మరొక చోటుకో వెళ్ళడం లేదు అని స్పష్టపరుస్తున్నారు. అట్లాగే భుజించు వారలము, అడవిలోకి పోయి పశువుల వెంట పోయి భుజిస్తారట. పశువుల వెంట పోయి భుజించేవాడికి శుభ్రత ఉంటుందా అంటే ఉండదు కదా. అసలు కూర్చుని తింటారా, పద్ధతిగా తింటున్నామా, ఆ భోజనం సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో అలాంటి నియమాలు పాటిస్తున్నామా అనేటువంటిది ఏమీ ఉండదు పశువులతో పాటు వెళ్ళి భోజనం చేసేవాడు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక నీతి నియమం లేనటువంటి వాళ్ళమయ్యా మేము. భోజనం చేసే విషయం దగ్గర నుంచి ఏ విషయంలోనూ కూడా నీతో సమానమైనటువంటి లక్షణాలు కానీ యోగ్యత కానీ మాకు లేవు అన్నట్లుగా చెబుతూ, సంసారం నుండి విడిపడిపోయినటువంటి ముక్త పురుషుడు ఎవరైతే ఉన్నాడో వాడు పరమపదమున పరమాత్మతో కలిసి అనుభవించేటువంటి భోగాన్ని గోపికలు అనుభవించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఈ పాసురం ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్లాగే సాధనా పరంపరలో మొట్టమొదట అయినటువంటి గురుకులావాసంలో వాళ్ళు ఏ విధంగా గురుకులాన్ని సేవించారో గోపికలు వివరిస్తున్నారు. ఎప్పుడు కూడా అడవికి వెళ్ళారు. వీళ్ళు పశువులుగా భావిస్తున్నటువంటి
ఆచార్యులని మనం కనుక భావించడానికి వీలైతే అలాంటి ఆచార్యులను వీళ్ళు అనుసరించి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. అరణ్యంలో మహామునులు మొదలైనటువంటి వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏకాగ్రత అనేటువంటిది స్పష్టపరుస్తుంది, కుదురుతుంది. కాబట్టి అలా ఏకాగ్ర చిత్తంతో ఉండడానికి అనువైనటువంటి అరణ్యానికి వెళ్ళడం, అట్లాగే ఆ కృష్ణ పరమాత్మను కలిసి భోజనం చేస్తూ జీవించడం అనేటువంటిదే మాకున్న యోగ్యతయ, మరొకటేం కాదు అని చెప్పి వీళ్ళందరూ కూడా పరమాత్మకు విన్నపం చేస్తున్నారు. అట్లాగే భగవద్ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, భగవంతుని యందు అనురక్తిని కలిగి ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు ఎటువంటి యోగ్యత అవసరం లేదయా స్వామిని పొందడానికి అని చెబుతూ, మేము అడవులకు వెళ్తున్నామంటున్నారు కదా, ఆ వెళ్ళేటువంటి అడవులైనా సరే ఎవరన్నా మహారుష్యాదులు నివసిస్తూ తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి దండకారణ్యము, నైవిశారణ్యము, బదరికారణ్యము ఇట్లాంటి అరణ్యాలు కావు, కేవలం ఒక అడవి మాత్రమే అని అరణ్యాన్ని అని సూచించడం కోసం విశేషణాన్ని ఏమీ వేయకుండా కానం అని వదిలేశారు. కానం అంటే అడవి అని మాత్రమే అర్థం. కాబట్టి అలా అడవి అన్నారే తప్ప మరొక మాట మాట్లాడలేదు. ధనుర్బాణాలు చేతబట్టి మృగాల్ని వేటాడేటువంటి వేటకారులందరూ కూడా తిరిగే అడవి అది. అలాంటి అడవిలోకి అడుగు మోపితే పల్లేరుకాయలన్నీ కూడా చేతికి గుచ్చుకునేటువంటి ఒక స్థితి వాటికి ఉంటుంది. కాబట్టి పల్లేరుకాయలు కాళ్ళకి గుచ్చుకునేటువంటి అరణ్యంలోకి వీళ్ళు ప్రయాణం చేసి వెళుతున్నాము అని చెప్పడంలో ఒక విశేషం ఉన్నది. ఎందుకని అంటే మాకు అసలు ఎటువంటి జ్ఞానము లేదయా, అందుకనే అలాంటి అడవుల్లో పాలైపోయి మేము వెళుతున్నాము అన్నట్లుగా చెప్తున్నారు. ఈ విధంగా అనువర్తించడం, గోవుల్ని అనువర్తిస్తూ వెళ్ళడం అంటే వాటిని అనుసరించి వెళ్ళడం, అట్లాగే వెళ్ళేదేమో అడవులకు కావడం, అట్లాగే ఇంకా మాకు సుకృతం ఎలా ఉంటుందయ్యా, మేము వెళుతోందేమో అడవులకు, వెళ్ళిందేమో పశువుల వెంట, ఇంకా మాకు ఎటువంటి జ్ఞానం ఉంటుంది, ఎటువంటి యోగ్యత ఉంటుంది, ఏ విధమైనటువంటి యోగ్యత ఉంటుంది నువ్వే తెలుసుకో అని చెప్పి గోపికలు, మా దగ్గర ఎటువంటి యోగ్యతలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ఉన్నతమైనటువంటి సాధనములు మా దగ్గర లేవు స్వామి, నీవు తప్ప అని ఈ గోపికలందరూ కూడా కృష్ణునికి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి. గోపికలు అడవికి వర్ణాశ్రమ ధర్మాల నిర్వహణం కోసం కానీ, లేకపోతే ఆచార్యుల దగ్గరకు వెళ్ళడం కోసం కానీ, ఆచార్యత్వం కోసం గురుకులాలకు వెళ్ళడం కానీ, తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళడం కానీ, అక్కడికి పోయి ఏ ధర్మాన్ని కానీ కర్మని కానీ ఆచరింపడానికి కానీ వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నారు? కేవలం పశువుల వెంట వెళ్ళి భోజనం చేస్తున్నారు. అది కూడా స్నానం చేసి భుజించినటువంటి విధంగా ఒక నియమం అవుతుందా? అవదు కదా. అది కర్మం అవుతుందా? అవదు కదా. కానీ అది కర్మమా కాదా అని కూడా మాకు తెలియదు. పశువుల వెంట వెళ్ళాము, ఆకలైంది, అన్నం తిన్నాము, అంతే తప్ప నియమంగా ఉండడం, పద్ధతిగా భోజనం చేయడం ఇలాంటివన్నీ మేము చేయలేదా. కాబట్టి అడవికి వెళ్ళడం, అక్కడ భోజనం చేయడం మాత్రమే చేశాను తప్ప భగవత్ ప్రాప్తి కోసం చేసినటువంటి కర్మం ఇది కాదు అని వాళ్ళు స్పష్టపరుస్తున్నారు. అంతేకాకుండా మేము తిని ఇతరులు కూడా పెట్టేవాళ్ళని కాదయ్యా, కేవలం మేము మాత్రమే తిన్నాము, అందరికీ పంచిపెట్టడాలు ఎట్టేటువంటి మాకేం తెలియవు, అందుకని మాకు తినడం మాత్రమే తెలుసు. శ్రీకృష్ణుడు ఏదో ఒక విధంగా వీరికి యోగ్యత ఉంది అని చూపించి వాళ్ళని స్వీకరించకుండా వదిలేస్తారేమోనని భయపడ్డారట గోపికలందరూ కూడా. ఇలాంటి మాటలన్నీ వింటూ ఉండి అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు అసలు ఎలాంటి యోగ్యత లేదు స్వామి అని స్పష్టంగా చెప్తున్నారు స్వామి కోసం అని చెప్పి. ఈ విధంగా వీళ్ళు ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి కార్యాలు వాళ్ళు చేసినా అవన్నీ కూడా నిమిత్త మాత్రమే తప్ప మరొకటి కాదు అని వీళ్ళు స్పష్టంగా కృష్ణ పరమాత్మకు చెప్తున్నారండి. అట్లాగే మీరు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళయ్యా స్వామి, మేము జ్ఞానహీనులము అని స్పష్టంగా ఈ గోపికలందరూ కూడా కృష్ణుడితో చెప్తూ చాలా ఆనందపడడం కోసం ఏది చెయ్యాలో అది చెయ్యమని అడుగుతున్నారు. అరివొన్రుమిల్లాదవాయిక్కుళత్తు, జ్ఞానమేమీ లేనటువంటి గోపవంశంలో మేము జన్మించామయ్యా, పరమాత్మను తెలుసుకునేంతటి జ్ఞానం మాకేమీ లేదు, కర్మయోగం ఆచరించడం కానీ ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ మాకు అసలు ఎటువంటి విషయాలు తెలియవయ్యా,
కాబట్టి ఆత్మజ్ఞానం ఉండడం చేత పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం, లేదా పరమాత్మయే అన్ని రకాలైనటువంటి ప్రాప్యతను కలిగిస్తాడని తెలుసుకోవడం, ఆ జ్ఞానంతో మెలుగుతూ ఉండడం, భగవద్ విషయాన్ని నిరంతర భావన చేత అనన్య భక్తి రూపంలో ఉండేటువంటి జ్ఞానం మాకు ఏమీ లేదయ్యా. అసలు ఎప్పుడు పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి ఉండాలన్నటువంటి ఒక జ్ఞానం కానీ, పరమాత్మయే పరమావధిగా ఉండేటువంటి లక్షణం కానీ మాకు ఎక్కడా కూడా లేదు స్వామి. కనుక మేము ఎటువంటి జ్ఞానము లేని వాళ్ళము, ఎటువంటి ఆధారము లేనటువంటి వాళ్ళము. కనుక మమ్మల్ని నీవే కాపాడాలి. నీవు తప్ప మాకు మరొక దారి కానీ వేరొక దిక్కు కానీ లేదు. కనుక ఉపాయమైన ఉపేయమైన అన్నీ నీవే స్వామి అని చెప్పి కృష్ణ పరమాత్మకు చెబుతూ, ఆహారం తీసుకునే విషయంలో కూడా మేము నియమాలు పాటించట్లేదు, శుద్ధమైన ఆహారాన్ని స్వీకరించట్లేదు. కాబట్టి మాకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని. ఆహారం శుద్ధి అయినటువంటి ఆహారాన్ని కనుక స్వీకరించినట్లయితే అది సత్వగుణ సమృద్ధత కలిగిస్తుంది. కానీ వీళ్ళు ఆహారం తీసుకునే విషయంలో కూడా ఎటువంటి నియమాలు మేము పాటించట్లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం లేదని, సత్వగుణ సంపన్నతను కలిగించేటువంటి యొక్క యోగ్యత కూడా లేదు అని వీళ్ళు స్పష్టపరుస్తున్నారు. అంతేకాకుండా స్వామి లేదు అనుకోవడం కారణం కేవలం మేమేదో చదువుకోకపోవడం మరొకటి కాదయ్యా. మా పుట్టుక కూడా యాదవ వంశంలో పుట్టాం కనుక అలాంటి జాతిలో పుట్టడం చేత జన్మసిద్ధంగా మాకు జ్ఞానం ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి పుట్టుకతోనే జ్ఞానరహితులం మేము. సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి యొక్క అర్హత కానీ యోగ్యత కానీ లేనటువంటి వాళ్ళము. నియమాలు పాటించేటువంటి శక్తి మాకు లేదు కనుక మేము ఇలా ఉంటూ మా జన్మయే జ్ఞాన విరుద్ధమైనటువంటిది కదా స్వామి అని ఆ కృష్ణ పరమాత్మతో విన్నపం చేస్తూ, ఆయక్కుళత్తుందన్నై పిరవి పెరుందరై పుణ్యం యాముడయ్యో అని ఇంకొక మాట చెబుతున్నారు. జ్ఞానం అనేటువంటి సువాసన లేని గోప వంశంలో నీవు జన్మమెత్తి అటువంటి పుణ్యం కలవారము అంటున్నాం. ఎందుకని మాకు ఉన్నటువంటి పుణ్యం ఏమిటి అంటే, కేవలం జ్ఞానరహితమైనటువంటి మా వంశంలో సర్వోన్నతుడు అయినటువంటి నీవు జన్మించడమే మేము చేసుకున్నటువంటి పుణ్యము అని వీళ్ళు పరమాత్మకు చెబుతూ, స్వామి మాకేమీ సుకృతములు లేవు అని చెప్పిన తర్వాత, మేము ఆర్జించినటువంటి సుకృతం కూడా లేదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మేము చేసిన ఆ ప్రయత్నాలన్నిటికీ కారణం కూడా నీవే తప్ప మేము కాదయ్యా. కాబట్టి పరమాత్మను తెలుసుకోవడము, పరమాత్మతో సంశ్లేషాన్ని పొందడమే మా యొక్క పరమావధి ఆలోచన తప్ప మరొకటి లేదు. నీవు మేమందరం కూడా మా వంశంలో నువ్వు పుట్టాలని మేము కోరుకోలే. నువ్వే మా వంశాన్ని ఏరుకొని మా వంశంలో పుట్టావు. కాబట్టి నీవే మా వంశాన్ని కోరుకున్నావు. లోకమంతా నిన్ను పొందాలని కోరుకుంటే నువ్వు మా వంశాన్ని పొందాలి అని కోరుకున్నావు కదా. పుణ్యాలకి పుణ్యమైనటువంటి నీవు వచ్చి జన్మించడం అనేటువంటిది మాకు మాత్రమే ఉన్నటువంటి పుణ్య సంపదయ. కనుక అలాంటి పుణ్యం తప్ప మా దగ్గర మరొకటి ఏమీ లేదు. నిన్ను వదిలి మిగిలినటువంటి పుణ్యాన్ని ఆర్జించినటువంటి వాళ్ళకి నువ్వు తప్ప మిగిలిన ఫలాలన్నీ సిద్ధిస్తాయి తప్ప నీవు లభించవు. కానీ మేము చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, మేము ఎటువంటి సాధనలు చేయకుండానే మా వంశాన్ని నీవే కోరుకొని వచ్చావు కనుక మా అందరికీ స్వామివి నీవే అని చెప్పి ఆ గోపికలందరూ కూడా స్వామిని ప్రార్థన చేస్తూ ఆ కృష్ణుడు ఎదురు నిలబడి ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఏంటది జ్ఞానమేమీ లేదన్నారు కదా, పుణ్యం కలవాళ్ళం అంటున్నారేంటి? భగవత్ ప్రాప్తికి కావాల్సినటువంటి పుణ్యమే కదా జ్ఞానము, అది లేదన్నారు. మాకు జ్ఞానం లేదంటారు, పుణ్యం మాత్రం చేసుకున్నామంటారు. అసలు ఈ రెండు మాటలు చాలా విరుద్ధంగా ఉన్నాయి కదా అని చెప్పి కృష్ణుడు సందేహాన్ని వెలిబుచ్చాడు. అప్పుడు ఆ గోపికలందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే, మా మాటలలో విరోధం ఏమీ లేదయ్యా. భగవానుణ్ణి పొందడానికి కోసం మేము ఆర్జించినటువంటి సాధనలు ఏవీ లేవు అని మేము చెప్పాము. అంటే ఏంటి? ఉపాయ బుద్ధితో మేము ఆర్జించినటువంటి కర్మము కానీ జ్ఞాన భక్త్యాదులు కానీ లేవు అని చెప్పాం. అంతే తప్ప సాక్షాత్తు ఉపాయమైనటువంటి భగవంతుడు మమ్మల్ని చేరి ఉండటం అనేటువంటిది భగవత్ప్రాప్తికి సాధనమయ్యేటువంటి పుణ్యమే కదా.
అది మా దగ్గర ఉన్నది అన్నాం. భగవంతునిని పొందాలన్నటువంటి ఒక రుచి, ఒక అనుభవము, ఒక అనుభూతి మా దగ్గర చాలా విశ్వాసంతో ఉన్నదయ్యా. కాబట్టి అది మేము చేసుకున్నటువంటి పుణ్యమే కదా. భగవంతునితో సంశ్లేషత్వానికి అదేమి విరోధం కాదు కదా. కాబట్టి ఆ పుణ్యం ఉంది అని చెప్పాం. అందువల్ల వీటిలో విరోధమే ఉంది. మేము ఆర్జించినటువంటి జ్ఞానం లేదన్నాము, కానీ నీ నుండి వచ్చేటువంటి పుణ్యము లేదని మేము చెప్పలేదు కదా స్వామి. కాబట్టి ఆ పుణ్యము నీ నుండి మాకు వచ్చింది తప్ప మేము చేసినటువంటి కర్మముల వలన కలిగినది కాదు అని చెబుతూ కురైవన్రుమిల్లాద గోవింద అని కీర్తిస్తున్నారు. ఏ కొరత లేనటువంటి గోవిందుడు అయ్యా నువ్వు. మాకేమో ఇలా పశువులు కాసుకోవడము, లేదా నియమనిష్టం లేకుండా భోజనం చేయడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నాయి. కానీ స్వామి, నీవు మాత్రం ఎటువంటి లోపములు లేనటువంటి వాడివి. కాబట్టి మాకంటే కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి స్వామి. అలాంటి నీవు మాకు దొరకడం మా అదృష్టము అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ, మేము జ్ఞానమేమీ లేని వాళ్ళము, నీవు కొరత ఏమీ లేనటువంటి వాడివి. రాజులు దండయాత్ర చేసినప్పుడు ఎత్తుపల్లాలు సరిచేయించి బయలుదేరినట్టుగా నువ్వు కూడా నీ యొక్క జ్ఞానము, శక్తి, పరిపూర్ణత అనేటువంటి వాటితో మా అజ్ఞానాన్ని, అశక్తిని, అపరిపూర్ణతలను పూర్తి చేసి వాటిని తొలగించి సాగవాలి కదా. కాబట్టి పరమాత్మ, నీవు మమ్మల్ని కాపాడవలసింది, కృప చూపవలసింది అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. ఉందన్నోడు రవేల్ నమక్కి ఇంగొడుక్కవో ఇదాదు. నీతో మాకున్నటువంటి బంధం వల్ల ఇక్కడ పోగొట్టుకుందాము అన్నా పోయేదైతే కాదు. నీతో మాకున్నటువంటి సంబంధం చాలా గొప్పదయ్యా. పుట్టుకతోనే మనం అందరం కూడా సంబంధీకులమై ఉన్నాము కనుక అలాంటి లక్షణంతో మమ్మల్ని వదిలిపెట్టి ఒకవేళ వెళ్ళిపోదాం అనుకున్నా నీకు మాకు ఉన్నటువంటి సంబంధము తెగిపోయేటువంటిదైతే కాదు అని ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మతో చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా కృష్ణ భగవానుడి యొక్క ప్రేమ, ఆయన మీద వెళ్ళకున్నటువంటి వాత్సల్యం అనేటువంటిది చాలా పరిపూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటి ఒక విషయం. దానిని ఎంత పటిష్టంగా ఉన్నది వీళ్ళకు నా మీద ప్రేమ అని స్వామి పరిశీలిస్తూ ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళేమో వాటికి సమాధానంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రతిదీ కూడా ఇదేది మా దగ్గర లేదయ్యా, నువ్వే మా చేత ఈ పని చేయించావన్న భావనతో మాట్లాడుతూ వచ్చారు. అరియాద పిల్లైగడో మన్వినాల్. మాకు జ్ఞానం లేదు అనడానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఏమిటంటే, జ్ఞానం లేనిటువంటి పిల్లలం గనక నీ మీద ప్రేమ మాత్రమే ఉన్నది కనుక ప్రేమతో చిన్న చిన్న మాటలతో నిన్ను పిలుస్తామయ్యా, చిన్న చిన్న మాటలతో నిన్ను ప్రార్థిస్తున్నాం స్వామి. ఉందన్నై చిరుపేర్ అళైత్తనవం శరియరుడాదే. నీకున్నటువంటి చిన్న పేరును పెట్టి పిలిచామని కోపకిచ్చుకొని కృపని చూపించకుండా ఉంటావా స్వామి? అలాంటి పని ఎప్పుడు చెయ్యకయా. నీవు మాకు చాలా సర్వస్వతంత్రుడు అన్నటువంటి భావనతో, మాలో ఒకడి అనేటువంటి భావనతో మేము ఆ ప్రేమ చేత చిన్న చిన్నగా పిలిచామే తప్ప నీ విలువ తెలియక కాదు అని చెప్పి కృష్ణ భగవానుడితో చెబుతున్నారు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క మంత్రాన్ని మేము జపిస్తున్నాం. నారాయణ మంత్ర జపం చేత అన్ని రకాలైనటువంటి ఈతి బాధలు తొలగుతాయని తెలుసుకుని నిన్నే నమ్మి నారాయణ మంత్రాన్ని జపిస్తున్నాం కదా స్వామి, మమ్మల్ని ఇంకా పరిశీలిస్తావా అని ఈ గోపికలందరూ కూడా అడుగుతూ, ఇరైవా నీతారాయ్ పరై. అలాంటివేమీ లేవు స్వామి, మాకు అజ్ఞానం ఉన్నది, యోగ్యతలేవీ లేవు, సాధనములేవీ లేవు, కర్మఫలాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ఒక ఆలోచన మాత్రమే ఉన్నది అని చెబుతూ ఇరైవా నీతారాయ్ పరై అని మరొకసారి చెబుతున్నారు. నువ్వు మా అభిమతమైనటువంటి పరని మాకు వసంగినట్లయితే, మేము కోరినటువంటి దానిని నీవు గనక ఇచ్చినట్లయితే నీ యందు ఎల్లప్పటికీ నిరతిశయమైనటువంటి ప్రేమను, వాత్సల్యాన్ని, భక్తిభావాన్ని కలిగి ఉంటామయ్యా స్వామి. కనుక నీవు తెలుసుకో, మాకు వేరొక సాధనం కానీ, వేరొక క్రియ కానీ, వేరొక ప్రయత్నం కానీ, వేరొక ఫలము కానీ ఏదీ లేదు. నీవే మాకు ఫలానివి, నీవే మాకు ఉపాయానివి, నీవే మా చేత కార్యాన్ని చేయించగలిగేటువంటి కర్మవు. అన్నీ నీవే తప్ప మాకు ఎటువంటి యోగ్యతలు కానీ, ఆధారములు కానీ, ఎటువంటి ఆలోచనలు కానీ లేవు. నీవే
సర్వోన్నతుడవు, నీవే సర్వకారకుడవు, నీవే సర్వవ్యాపకుడవు స్వామి. కనుక నీ యందు మేమందరం ఉన్నాము, మా యందు నీవు ఉన్నావు. ఈ విషయాన్ని మేము తెలుసుకోగలిగాం స్వామి. కనుక కృప చేసి మమ్మల్ని అందరినీ కూడా కటాక్షించవలసింది. లోక కళ్యాణకారకమైనటువంటి ఈ శ్రీవ్రతాన్ని ఆచరింపజేసి లోకాన్ని తరింపజేయవలసింది అని ఈ గోపికలందరూ కూడా కృష్ణ భగవానుని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ పాసురంలో. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.